తిరుమల పరకమణి కేసు ఫిర్యాదారుడు సిఐ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సతీష్ హత్యకు సంబంధించి అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. రాత్రి 11:50 సతీష్ కుమార్ గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ లో తన బైక్ పార్క్ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. పార్కింగ్ స్థలంలో ఉన్న మృతుడి బైక్ ను పోలీసులు గుర్తించారు. సతీష్ మృతిపై సోదరుడు శ్రీహరి రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. BNS 103 క్లాస్ 1 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారని, ఈ రైల్లో గుంతకల్లు నుంచి తిరుపతి వరకు A1 భోగి బెర్త్ నంబర్ 29 ని ఆయన బుక్ చేసుకున్నారని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, ఆయనతో ఎవరైనా ప్రయాణించారా వంటి అంశాల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ వైద్యులు సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సిఐడి డీజీ సమావేశమయ్యారు. తిరుమల పరకమణి కేసు ఫిర్యాదారుడు సిఐ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సతీష్ హత్యకు సంబంధించి అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. రాత్రి 11:50 టైంకి సతీష్ కుమార్ గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ లో తన బైక్ పార్క్ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. పార్కింగ్ స్థలంలో ఉన్న మృతుడి బైక్ ను పోలీసులు గుర్తించారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, సతీష్ కుమార్ మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం నిన్ననే పూర్తి అయిపోయింది. అంతకు ముందే చేసినటువంటి ఈ సిటీ స్కాన్లు గాని, తర్వాత ఎక్స్రేలు, ఫోరెనిక్స్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రస్తుతము ఈ బృందం అంటే దర్యాప్తు బృందము ప్రస్తుతం వీటి మీద విచారణ చేపడుతుంది. ఈ సివిలు పోలీసులతో పాటు వైద్య బృందము, ఇట్లా సిఐడి, మరోవైపున రైల్వే పోలీసులు, ఈ 3 డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం ఈ దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పొచ్చు. సిఐడి అడిషనల్ డీజీ శివశంకర్ కూడా ప్రస్తుతము ఇదే పని మీద ఉన్నాడు. దర్యాప్తును మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఇప్పుడే అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి కూడా ఈ శివశంకర్ మృతదేహం లభ్యమైనటువంటి తాడిపత్రి ప్రాంతానికి ఇప్పుడే వెళ్లారు. అయితే కొంతమంది రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులను కూడా అక్కడికి తీసుకొని మరొకసారి అక్కడ జరిగినటువంటి స్పాట్ లో దొరికినటువంటి కొన్ని ఆధారాల మీద ఆ అనుమానాలను నివృత్తి చేసుకుందుకు ప్రస్తుతం శివశంకర్ అయ్యన్నారు అక్కడికి బయలుదేరారు. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటి వరకు అనుమానాలకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అనుమానాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఇది హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే సతీష్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతము హత్య కేసు కిందనే ఇది నమోదు చేసినప్పటికీ హత్య అని నిరూపించడానికి కావాల్సినటువంటి ప్రధానమైన కారణాలు లేదా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఎవరు ఇది హత్య చేశారు, ఎవరికి ఇది చేయాల్సి వచ్చింది అనే ఈ సతీష్ కుమార్ 14వ తారీఖున రైలు ఎక్కిన దగ్గర నుంచి అంటే మర్డర్ అయిన ప్రాంతం వరకు కూడా జరిగినటువంటి అన్ని
వివరాలను, ఆ ప్రాంతాన్ని, ఆ సమయాన్ని అంతా కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. ఆయనతో పాటు ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఆయన ప్రయాణించినటువంటి తోటి ప్రయాణికుల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కూడా 2 రోజులకు ముందు సతీష్ కుమార్ తో ఎవరెవరు ఫోన్ లో సంభాషణ జరిపారు, ఆ సంభాషణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, ఏం సంభాషణ చేశారు అనే దానంలో కూడా పోలీసులు ఈ సెల్ ఫోను, ఆయన హిస్టరీ కూడా చాలా కీలకంగా ఉంది ఈ కేసుకి సంబంధించి. ఇప్పటికే ఆ సెల్ ఆధారంగా ఆయన ఎవరెవరితో మాట్లాడనే దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఆ డేటా కూడా తీశారు. ఆ అనుమానాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతము వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రస్తుతం దీన్ని నిష్పక్షపాతంగానే శరవేగంగానే దర్యాప్తును పూర్తి చేసి వాస్తవాలు ప్రభుత్వం ముందు ఉంచాలనేది ప్రధానంగా ఈ దర్యాప్తు బృందం అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.